పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియోలో అయితే మీకు రాట్ ఐరన్ ఐటమ్స్ అండి, రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్ వాల్ హ్యాంగింగ్స్, కొన్ని మనకి డెకార్ పీసెస్, ఇవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాదండి, మీరు చాలామంది ఎలిఫెంట్ స్టూల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి, చిన్నవి చాలా రోజుల నుంచి లేవు, అవి కూడా రీస్టాక్ అయినాయి, కొత్త కలర్స్ వచ్చినాయి, అవన్నీ వీడియోలో చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. ఇప్పుడు చూసి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకోవాలి అంటే స్టోర్ వచ్చి హైదరాబాద్లో వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. రైతు బజార్ నుంచి గణేష్ టెంపుల్కి వెళ్ళే రోడ్లో 5th బిల్డింగ్ 1st ఫ్లోర్లో ఉంటుందండి. సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేస్తే కనుక మన స్టోర్ లొకేషన్స్ వచ్చేస్తాయండి. లొకేషన్స్ కాదు, మన స్టోర్ లొకేషన్ వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా రావచ్చు. ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అంటే కనుక నెంబర్ స్క్రీన్ మీద ఉంది, వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయండి. అబ్రాడ్ కూడా షిప్ చేస్తాము. ఇదిగోండి, ఇది నచ్చుబలి ఏ సెట్ అనమాట. ఇట్లా సింగిల్ ఫ్రేమ్ వస్తుంది. అంటే మేము ఆ పేరు పెట్టామనుకోండి, ఇట్లా 2 డాన్స్ పోస్టర్లో ఉన్నాయని చెప్పి ఆ నచ్చుబలి ఏ షోకి ఇట్లాగే వస్తుంది అనమాట, ఈ టైప్లో. అందుకని చెప్పి దానికి ఆ పేరు పెట్టాము. సో ఇవి రాట్ ఐరన్ అండి, ట్రీటెడ్ ఐరన్ అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఈ పెయింట్స్ వేయడం కానీ ఇదంతా కూడా మనకి రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్ అనమాట. సో అన్నీ మీరు అంటే మనం ఈ టైప్ ఐటమ్స్కి సపోర్ట్ చేస్తే బ్యాక్ ఎండ్లో అంటే మనకు తెలియకోకుండానే హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. ఇది మాత్రం నేను బాగా నమ్ముతాను. అక్కడికి వెళ్ళి చూస్తాం కదా, ప్రొడక్షన్ టైంలో వాళ్ళు పడే కష్టము చాలా ఉంటుందన్నమాట. ఇవన్నీ పీసులు కట్ చేసుకోవడము, వెల్డింగ్స్ అన్నీ కూడా కొన్ని మషిన్ ద్వారా కట్ చేస్తారు కానీ బట్ స్టిల్ అన్నీ కూడా వెల్డింగ్ చేయాల్సిందే కదండి, చాలా కష్టం ఉంటుంది. కొన్నిటివి ప్రైస్లు మీకు అక్కడ కనిపిస్తున్నాయి, కనిపించే వాటిని చూడండి. లేదంటే ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయండి. ఇవి యాక్చువల్గా పెట్టి తీయడానికి ప్లేస్ లేక ఇలా సెట్ చేసామండి. ఇది 3 పీస్ సెట్ అనమాట. మనకి 3 పీస్ సర్దార్ సెట్ అండి. అంటే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇట్లా ఉంటుందన్నమాట. వీటికి మీరు క్లియర్ పిక్ ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే మీ ప్లేస్కి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు చెప్తున్నాను, మీ ప్లేస్కి ఇది హైటు వెడల్పు అన్నీ క్లియర్గా తెలవాలంటే ఒకసారి అయితే అడగండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ తీగని ఇట్లా ఈ చుట్టడం అంతా ఇదంతా కూడా మనకి ఎట్లా వెదురు పుల్లలను కడతారు చూడండి, ఆ కాన్సెప్ట్తో టైప్ అనమాట ఇవి. సో ఇంత చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి వెనక. నెక్స్ట్ వచ్చి గుడ్లగూబ. ఇవి మనకి స్పెషల్లీ బాల్కనీ గార్డెనింగ్ పెట్టుకుంటారు కదండి కొంతమందికి. చాలామంది ఏంటంటే గుడ్లగూబ అనేసరికి ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు. గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అండి. అది తెలిసిన వాళ్ళు పూజలో పెట్టుకుంటారు, చక్కగా పూజ చేస్తారు. స్పెషల్లీ నార్త్ ఇండియన్స్ అయితే కంపల్సరీ దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అట్లా మనకి ఎవరికైనా అట్లా మిస్కన్సెప్షన్ ఉంటుందేమోనని చెప్తున్నానండి. ఇవి మనకి బాల్కనీ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం బాగుంటుందండి. ఇక్కడ చూస్తే మనకి 2 కళ్ళల్లో మిర్రర్స్ కూడా పెట్టి ఉంచారు చక్కగా. ఇదంతా ఇట్లా చేత్తో చేస్తారు కదండి. ఏదన్నా మీరు దేనితోటన్నా ఇట్లా రఫ్గా గీరితే తప్పించి ఇట్లా అన్నా కూడా పోదు పెయింట్, అది స్పెషాలిటీ. చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక మీరు గమనిస్తే పగడీలు అన్నిటికీ కలర్ చేంజ్ అయినాయి, డ్రెస్సులు చేంజ్ అయినాయి. జస్ట్ ఫ్రేమ్ మాత్రం అన్నిటికీ సేమ్ ముగ్గులాగా వేసారనమాట. ఎంత బాగున్నాయో కదండి. మెయిన్ అసలు కలర్ కాంబినేషన్సే హైలైట్ అనమాట. మీ ఇంటికి ఎక్కడ ఇంటీరియర్కి సెట్ అవుతుంది అనే దానికి అకార్డింగ్ మెజర్మెంట్స్ అన్ని క్లియర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో అడగండి. నెక్స్ట్ వచ్చి ఇది సర్దార్ సెట్టేనండి. ఇట్లా కూర్చుని ఉన్నవి. అసలు ఇవి స్టార్టింగ్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎప్పటికప్పుడు ఇవి అడ్వాన్స్ బుకింగ్లు నడిచేవండి. అంత సేల్ అయినాయి, అబ్రాడే వెళ్ళినాయి. అప్పట్లో అబ్రాడ్ వెళ్ళటం అంటే మేము డైరెక్ట్గా పంపించే కంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి పంపించమని అట్లా ఎంత సేల్ అయిందంటే ఎవ్రీ టైం మోడల్ ఇదే కానండి, ఇది చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పైన చేసే కలరింగ్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి, అది చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట ఎవ్రీ టైము. సో భలే ఉంటాయండి ఇవి. దానిలోనే ఇది చిన్న సైజ్ అండి. సో మీకు ప్లేస్కి అకార్డింగ్ మీకు క్లియర్గా నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ సైజులు హైటు అన్నీ క్లియర్గా తెలుసుకొని మీరు ఎక్కడ పెడదాం అనుకుంటున్నారో ఆ ప్లేస్లో సెట్ అవుతుందా లేదో చూసుకుని తెప్పించుకోండి. ఆన్లైన్లో తెచ్చుకునే వాళ్ళైతే, మీరు స్టోర్కి వచ్చే వాళ్ళైతే మీ ఇంటి దగ్గర ప్లేస్ని కొలుసుకుని రండి ఇక్కడికి, అప్పుడు టెన్షన్ ఉండదు. ఇంకా
బుట్ట బొమ్మలు చక్కగా కూర్చుని వాయిస్తున్నాయి అనమాట. ఒకళ్ళేమో సన్నాయి మేళం, ఒకళ్ళేమో డోల్ టైపు. ఈ కింద దాన్ని మరి ఇన్స్ట్రుమెంట్ ఏమంటారో దాన్ని చెప్పండి మీరే. తంబుర లాగుంది. సో భలే క్యూట్గా ఉన్నాయండి. ఇవి కూడా వాల్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇదిగోండి ఈ సారంగి సెట్ అన్నాం కదా ఇందాక, ఇది ఇట్లా సిట్టింగ్ అనమాట. అంటే మనకి ఇక్కడ విత్ స్టాండ్ వచ్చింది, వాల్ హ్యాంగింగ్ 2 రకాలుగా వచ్చినాయి. మీకు ఏది సెట్ అవుతుంది అనుకుంటే దానికి అకార్డింగ్ చూడొచ్చండి. ఇది నేను జస్ట్ కొన్ని చూపిస్తున్నాను. మీరు వస్తే కనుక ఇంకా పెద్ద ఫ్రేమ్లు ఇలాంటివి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి, చూసి తీసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి నచ్చుపల్లి ఏ సెట్ అని చెప్పి, అదేమో దానికి చుట్టూతో ఇట్లా ఫ్రేమ్ వచ్చింది, ఇది ఇట్లా నిలబడి ఉన్నాయి అనమాట. విత్ బేస్ వచ్చినాయి. కానీ అలా చూస్తూ ఉంటే భలే నవ్వొస్తుంది నాకు. అంటే అదొక టైప్లో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా అండి, ఇది మొత్తం మెడకి సన్న తీగని అట్లా స్ప్రింగ్ లాగా చుట్టేశారు. మెయిన్ ఎంత కష్టం అండి ఈ పని అంతా చూడండి. దీనికి పెట్టిన ఇది కూడా ఆ తీగని అలా చుట్టేశారు. మనది ఏముందండి, అది చేసేవాళ్ళది గొప్పతనం అంతా. అబ్బాయి ఈ మాత్రం భలే క్యూట్గా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. అంటే బ్లాక్ మీద ఆ కలర్స్ అన్నీ ఎలివేట్ అవుతా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ మిర్రర్కి చూసారా, అటు ఇటు మిర్రర్స్ వచ్చినాయి. అది థ్రెడ్తో కుట్టినట్టు అనిపిస్తుంది అనమాట చూడడానికి. ఆ పెయింట్ అంత బాగా వేసారు చూడండి. ఇది కొంచెం మనకి డిఫరెంట్ పీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇట్లా మనం క్యాండిల్ కానీ లేదంటే ఇట్లా బ్యాటరీ ల్యాంప్స్ వస్తున్నాయి కదా, అవి పెట్టుకున్నాం అనుకోండి. ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇది మొత్తం అంతా ఇట్లా లేజర్ కట్ ఉంటుందండి. సో దీనిలోంచి మనకి డిజైన్ అనేది చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి నైట్ టైంకి చాలా బాగుంటాయి అన్నమాట. లేదు అంటే దీని వెనక ఏదన్నా ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్తో చెప్పించేసుకుని ఇట్లా బల్బు ఈ హోల్డర్ లాగా ఇందులోకి చిన్న 0 క్యాండిల్ బల్బ్స్ సెట్ చేసేసుకున్నాం అనుకోండి, అట్లా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇవి అయితే మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి చూడండి. తలకి ఇట్లా పగిడి చుట్టుకున్నట్టుగా. ఇది 3 రకాలుగా పగిడి సేమ్ ఉంది కానీ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మీకు కట్టిన ధోతి కానివ్వండి, మెడలో హారాలు కానివ్వండి, అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి డిజైన్. ఈ పనితనానికి ఏనండి మెయిన్ అసలు. ఇదిగోండి ఇంక ఇవి ఈ రాట్ ఐరన్ ఐటమ్స్లో ఇవాళకి ఇవి లాస్ట్ అండి. మీరు వస్తే కనుక చూసి తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే పెద్ద ఫ్రేమ్స్, వాల్ ఫ్రేమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి వాట్సాప్లో అడగండి, మా వాళ్ళు ఫొటోస్ షేర్ చేస్తారు, తీసుకోవచ్చు. ఇవి రాజస్థాన్ నుంచి వచ్చే ఐటెంలో ఇదొక ఐటమ్ అండి. బుజ్జి ఎలిఫెంట్స్ వస్తాయి, స్టూల్స్, ఎలిఫెంట్ స్టూల్స్. పూజ దగ్గర దీపాల కింద పెట్టుకోవడానికైనా, లేదంటే చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికైనా, లేదు అంటే ఉర్లీ బాల్స్ పెట్టుకోవడానికైనా, ఇక మీ ఇష్టం అండి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ చూస్తున్నారా, ఇవి మీకు అక్కడక్కడ ఏదైతే బ్లాక్ కలర్ కనిపిస్తుందో అది వాళ్ళు పెయింటే అట్లా చేస్తారండి. అంటే కొంచెం యాంటిక్ లుక్ తీసుకురావడం కోసం అట్లా చేస్తారు. అది అన్నిటికీ ఉంటుంది. మీరు దాన్ని బ్లాక్గా ఉంది అని అనుకోవద్దు, అది అన్నిటికీ కంపల్సరీ ఉంటుంది. ఈ 2 సైజులు, ఈ కలర్లో ఈ 2 సైజులు వచ్చినాయండి. సేమ్ ఇప్పుడు చూసిన దాంట్లో ఆరెంజ్ కలర్ సైజ్ దాంట్లోనే ఇదిగోండి ఇట్లా మల్టీ కలర్ అనమాట. గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఇట్లా ఫ్రంట్ ఏమో బ్లూ కలర్ వచ్చింది. ఇది ఇలా వస్తుందండి. దీనికి ఇదిగోండి ఇది ఒక బుజ్జి స్టూల్ మళ్ళీ చూస్తున్నారు కదా. ఇది మీరు ఒకసారి కనుక చూస్తే గమనిస్తే వీళ్ళ దగ్గర వేసే ఈ పెయింట్ ఏదైతే ఉంటుందో అండి, ఇది ఇట్లా ఎంబోజ్ టైప్ వస్తుంది అనమాట. దానికి బ్రష్ కాకుండా అది మనం వేసేటప్పుడు చూస్తే అండి బ్రష్తో టేరు అది ఇట్లా అంటుంటే దాన్నే అలా అని పడిపోతుంది అనమాట. దాని మీద తీగ టైప్లో పడుతుంది కొంచెం. భలే అసలు ఆర్టే స్పెషల్ అండి. ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే వుడ్ మీద ఇది బ్రాస్ షీట్ అండి. యూజువల్గా ఏంటంటే కొన్ని చోట్ల ఇట్లా ఫాయిల్ షీట్ ఉంటుంది, అది కూడా స్టిక్ చేసి ఉంటుంది. మన దగ్గర బ్రాస్ షీట్ స్టిక్ చేసినవి మాత్రమే ఉంటాయండి. ఇవి ఇట్లా 4 సైజుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు 3 చూస్తున్నారు కదా, అన్నిటికంటే బుజ్జి అయితే అండి ఎప్పుడు వచ్చినా కనీసం ఒక 150 పీసులు వస్తాయి. వస్తే అట్లా అయిపోతాయి అనమాట. అన్నిటికంటే బుజ్జి మాత్రం హాట్ కేక్స్ అసలు. ఇదిగోండి ఇది పెద్ద సైజు ర్యాప్ చేసి ఉంది. అంటే జస్ట్ మీకు ఫొటోస్ పంపిస్తారు మా వాళ్ళు, ఒకవేళ పెద్ద సైజు కావాలి అని అడిగితే కనుక. ఇది సైడ్ విడ్త్ ఉంటుందండి, ఇట్లా ఈ విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది.
సో చూసారు కదండి, మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇలాంటి ఐటమ్స్ ఇంట్రెస్ట్, డెకార్ పీసెస్ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక నేను చూపించింది కొంత మాత్రమేనండి. మీరు స్టోర్కి వస్తే కనుక ఇంక ఇందులో కలెక్షన్ చాలా ఉంటుంది, వచ్చి చూసి తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో మీకు ఏదన్నా మా రిక్వైర్మెంట్ ఇది అని చెప్తే దానికి రిలేటెడ్ మా వాళ్ళు చక్కగా చూపిస్తారు, తీసుకోవచ్చు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.